పాత కస్టమరా? అంత ప్రేమగా మాట్లాడుతున్నావు? షట్ అప్. మిస్టర్ ఎస్ఐ, మైండ్ యువర్ టంగ్. ఎవరిని పట్టుకొని నువ్వేం మాట్లాడుతున్నావు? నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు జారితే. నువ్వెవరో? నేను శివగామి చెల్లెల్ని. ఓహో, మీరిద్దరూ కలిసి బిజినెస్ చేస్తున్నారా? ఏంటి వేలు చూపిస్తున్నావు? బెదిరిస్తున్నావా? నీది నోరు జారితే నాది చెయ్యి జారుతుంది. శిశిర, అతనితో గొడవ ఎందుకమ్మా? లాయర్ని పిలిపిస్తున్నా, మాట్లాడదాం. ఆల్రెడీ నేను లాయర్తో మాట్లాడాను బాబాయ్. ఆయన కోర్టు నుంచి వస్తున్నారు. లాయర్ వచ్చినా ఎవరొచ్చినా ఏమీ చేయలేరు. మీ ఇద్దరు ఒకే బాపత అనుకుంటా. నిన్ను ఇన్స్పెక్టర్, ఇంకా నీ మర్యాద కాపాడుకుంటే బెటర్. ఇంతకు మించి ఎక్కువ చేస్తే నువ్వు ఈ ఏరియాలో ఉండవు. నీ జాబు తీయించి ఇంట్లో కూర్చోబెడతాను. అప్పటి నుంచి చూస్తున్నాను. బెదిరిస్తున్నారా? ఇక్కడ ఎవరో బెదర్రు. చేసిన తప్పుడు పనికి ఒత్తాసు పలుకుతూ వచ్చారు. అక్క చెల్లెలు ఇద్దరు కలిసే ఈ వ్యవహారం నడిపిస్తున్నట్టున్నారు. నువ్వేం వరి అవ్వకు. నేను లాయర్తో మాట్లాడాను. ఆయన బెయిల్ తీసుకుని వచ్చేస్తానన్నారు. చెయ్యని నేరానికి నాకు ఈ బెయిల్ వద్దు. కొంచెం సహనంగా ఉండు శివగామి. ఇద్దరు ఇదే పనిలో ఉన్నారా? మీ కంపెనీ పేరేంటి? నిజం మాట్లాడితే ఇలాగే ఉంటుంది. పర్వాలేదులే, అలవాటైపోతుంది. కొంచెం వాళ్ళని మేనేజ్ చేసుకోండి. లోపల వెయ్యరు. నిన్ను ఓ లాయర్ గారు వచ్చారా? మీకోసమే అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏం తెచ్చారో? యాంటిసిపేటరీ బెయిల్. ఏ కేసు పెట్టామని బెయిల్ తెచ్చారు? బ్రోతల్ కేస్. అవునా? అయితే మీ ఉద్దేశం ప్రకారం ఆమె మీద బ్రోతల్ కేసు పెట్టాలన్నమాట. అలాగే, అదే రాస్తాను. మిస్టర్, అసలు కేసే లేదు, ఎలా విడిపించుకుపోతారు? మర్యాదగా శివగామిని వదిలిపెట్టండి. ఎఫ్ఐఆర్ రాయలేదు కదా, రాసినప్పుడు చెప్తాను. ఈ యాంటిసిపేటరీ బెయిల్లో లేని సెక్షన్లన్నీ రాసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను. ఏం చేస్తారు?